అంటే మనం ఒక్క మొక్క వివరించకుండా పూర్తిగా మనల్ని అర్థం చేసుకున్న వారే నిజమైన ఫ్రెండ్స్. అంత గంట వివరించిన తర్వాత నమ్మలేకపోతున్నాను రా అన్నాడంటే ఆడు ఎదవాడు, గుర్తుపెట్టుకో. ఫ్రెండ్ అంటే ఎవడు? మొత్తం వివరించిన తర్వాత నమ్మలేకపోతున్నానే కాదు, నువ్వేం వివరించకుండానే అరే నువ్వు చెప్పకరా, నువ్వేంటో నాకు తెలుసు, అసలు ఏమైందో నేను అర్థం చేసుకుని నువ్వు చెప్పకరా అని అలా అర్థం చేసుకునేవాడే ఫ్రెండ్. ఎంత చెప్పినా వాడికి అర్థం అవట్లేదంటే నీ పాకెట్ మనీ కోసమే ఫ్రెండ్ ఆడు, గుర్తెట్టుకో. నీ డబ్బుల కోసమే ఫ్రెండ్ ఆడు, లేదా నీ అవసరం కోసమే ఫ్రెండ్ తప్ప వాడు ఎందుకు నమ్మలేప? ఆడేమైనా ఉత్తముడా? వాళ్ళు ఏమైనా పనికి వచ్చే వాళ్ళని అడుగుతున్నాను, వాళ్ళు పనికి మాలోళ్ళే అంటే నేను ఎలా డౌన్ చేస్తున్నానంటే కారణం ఏంటి? మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళు నిజమైన స్నేహితులు కాదు, దొంగలు. మనం ఒక్క ముక్క చెప్పకపోయినా మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు నిజమైన స్నేహితులు. వద్దు చెప్పకరా, ఏం చెప్పకరా, నువ్వేంటో నాకు తెలుసు, ఏం పరిస్థితులు నాకు అర్థం అవుతున్నాయి, నువ్వు ఒక్క ముక్క చెప్పుకొని అర్థం చేసుకుని. అందుకే మరియమ్మకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? ఎలిజబెత్ అమ్మ. ఏం చెప్ప అక్కడ వస్తుంది మరియమ్మ, అక్కడి నుంచి రాగానే ఆమె వాయిస్ వినగానే ఈ ఎలిజబెత్ అమ్మ అన్నదట, రా తల్లి, స్త్రీలలో ధన్యురాలువిరా అన్నదట. స్త్రీ జాతికి నువ్వు మచ్చవ కాదు, స్త్రీ జాతికి బరువు కాదు.